వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇదేంటంటే మన జాబ్ చార్ట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే మనకి అసైన్ చేస్తున్నారో దానికి సంబంధించి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో అదేంటంటే మనకి వేస్ట్ వాటర్ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. వేస్ట్ వాటర్ అంటే ఏంటి అనేది మనం చూస్తే మన ఇంట్లో మన హౌస్ హోల్డ్లో ఏదైతే వాటర్ అనేది యూజ్ చేసిన తర్వాత అది వేస్ట్గా అవుట్పుట్ బయటకు వస్తుందో అది మనకి వేస్ట్ వాటర్. అంటే మనం దాన్ని తిరిగి యూజ్ చేసుకోలేనటువంటి వాటర్ అంతా వేస్ట్ వాటర్. సో ఈ వేస్ట్ వాటర్ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి గ్రే వాటర్, ఇంకోటి బ్లాక్ వాటర్. అయితే గ్రే వాటర్, బ్లాక్ వాటర్ అంటే ఏంటనేది మనం తెలుసుకునే ముందు వేస్ట్ వాటర్ ఎటువంటి పనుల ద్వారా లేదంటే ఏ వాటర్ ద్వారా వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసే వేస్ట్ వాటరు, అది వేస్ట్ వాటరు. అదేవిధంగా డొమెస్టిక్ యూజెస్లో ఇంట్లో బాత్రూమ్ నుంచి స్నానం చేసినప్పుడు బాతింగ్ నుంచి వచ్చే వేస్ట్ వాటరు. అదేవిధంగా కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ వాటరు. అంటే కిచెన్ నుంచి అంటే మనం ఆ పాత్రలు అవన్నీ కడిగినప్పుడు వచ్చే వేస్ట్ వాటరు. తర్వాత మెయిన్గా మనకి వాషింగ్ క్లాత్స్, వాషింగ్ క్లాత్స్ ఇవన్నీ కూడా మనకి మన ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్. ఇంకా కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇవి మెయిన్గా వచ్చేవి. సో వీటిలో మనకి గ్రే వాటర్ అంటే ఏంటి, బ్లాక్ వాటర్ అంటే ఏంటి? ఫస్ట్ గ్రే వాటర్ తీసుకుందాం. గ్రే వాటర్ అంటే ఏంటంటే మనకి ఏదైతే వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది మనకి బాతింగ్, అదేవిధంగా కిచెన్, అదేవిధంగా వాషింగ్ నుంచి వచ్చే ఏదైతే వాటర్ ఉంటుందో అదంతా కూడా గ్రే వాటర్. అదేవిధంగా టాయిలెట్ నుంచి వచ్చే టాయిలెట్ వేస్ట్ అదంతా కూడా బ్లాక్ వాటర్. సో మీకు గ్రే వాటర్, బ్లాక్ వాటర్ డిఫరెన్స్ అయితే మీకు రఫ్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ముందు మనకి ఈ గ్రే వాటర్, బ్లాక్ వాటర్ డెఫినేషన్ తెలిసిన తర్వాత ఈ గ్రే వాటర్ని మనము ఎలా దాన్ని మనకి ఎన్విరాన్మెంటల్కి పొల్యూషన్ కాకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ వాటర్ని మనం పొల్యూట్ అవ్వకుండా ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే గ్రౌండ్లోకి మనం ఎలా పంపించాలి అనేది మనం ఒకసారి చూస్తే ఫస్ట్ మనము బ్లాక్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. సో బ్లాక్ వాటర్ అంటే ఏంది, మనకి టాయిలెట్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్. సో ఈ వేస్ట్ వాటర్ మనము టాయిలెట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని మనము బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనము గ్రౌండ్ లోపలికి పంపించాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనము సెప్టిక్ ట్యాంక్ అనేది కట్టుకోవాలి. సో ఈ సెప్టిక్ ట్యాంక్ మనం కట్టడం వల్ల ఈ వేస్ట్ అనేది ఎన్విరాన్మెంటల్లోకి ఎక్స్పోజ్ అవ్వకుండా సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తుంది. సో సెప్టిక్ ట్యాంక్ అనేది మనము ఏ విధంగా కట్టాలి అంటే మనకి బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఈ విధంగా బ్రిక్ అన్నమాట. అదేవిధంగా రింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రింగ్ సిస్టంలో కూడా సింగిల్ పిట్, ట్విన్ పిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే మనం యాక్చువల్గా మనము గవర్నమెంట్ మనకి ఇచ్చే టాయిలెట్కి సింగిల్ పిట్ ఉండాలా, ట్విన్ పిట్ ఉండాలా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి ట్విన్ పిట్ అనేది ఉండాలి. సో ఇది మనకి టాయిలెట్ అనుకుందాం. సో ఈ టాయిలెట్ నుంచి మనకు వచ్చే వేస్ట్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఛాంబర్ అనేది మనం కట్టించాలి. ఛాంబర్ కట్టించిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి పైప్ లైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ ఒక రింగ్ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ ఒక రింగ్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఒరిజినల్గా మనము కట్టాల్సింది. సో ఇది వచ్చేసి మనకి టాయిలెట్. ఇది వచ్చేసి ఛాంబర్, ఇది వచ్చేసి పిట్స్ అన్నమాట. పిట్ 1, పిట్ 2. ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే ఉండాలి.
అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫీల్డ్లో సర్వే ఏ విధంగా చేయాలి అనేది మెయిన్గా మనకి ఇచ్చిన టాస్క్ అంటే ఏంటంటే మనకి ఫీల్డ్లో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, సో టాయిలెట్స్ అవి సింగిల్ పిట్ ఎన్ని ఉన్నాయి, ట్విన్ పిట్ ఎన్ని ఉన్నాయి, టాయిలెట్స్ ఎన్ని లేవు, ఎన్ని రిక్వైర్మెంట్ అనేది మనం ఫీల్డ్కి వెళ్ళి మనం డేటా అనేది తీసుకోవాలి. ఒకవేళ సింగిల్ పిట్టే ఉందనుకోండి, దాన్ని మనము ట్విన్ పిట్గా కన్వర్ట్ చేయాలి. దాన్ని రెట్రో ఫిట్టింగ్ అంటారు. అంటే ప్లేస్ ఉండి పక్కనే మనం ఇంకొక పిట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని మనం ఇంకొక పిట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దాన్ని రెట్రో ఫిట్టింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్లేస్ లేదు, సింగిల్ పిట్టే ఉంది, సో ఈ సింగిల్ పిట్ మనకి 1 to 3 years అనేది మనకి 3 years లోపు మనం అనేది దీన్ని క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. సో వీళ్ళు ఎప్పుడు కట్టారు, అదేవిధంగా ఇది నిండిందా లేదా అనేది మనం వాళ్ళతో మాట్లాడేసి ఈ డీస్లెడ్జింగ్ కూడా మనం చేయించాల్సిన అవసరం ఏదైతే ఉన్నాయో అవి ఎన్ని అనేది కూడా గుర్తించాలి. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటిలో సింగిల్ పిట్ ఎన్ని, ట్విన్. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సింగిల్ పిట్ ఎన్ని ఉన్నాయి, ట్విన్ పిట్ ఎన్ని ఉన్నాయి. ట్విన్ పిట్లో కూడా మనకి అన్నీ ఉన్నాయంటే ఓకే, దాన్ని మనం అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సింగిల్ పిట్ ఉందనుకోండి, దాన్ని మనము రెట్రో ఫిట్టింగ్గా మార్చగలమా లేదా, ఒకవేళ మార్చలేకపోతే దాని క్లీనింగ్కి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, డీస్లెడ్జింగ్ కోసం రెడీగా ఎన్ని ఉన్నాయి అనేది మనం నోట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లాక్ వాటర్కి సంబంధించి. అదే ఇప్పుడు మనము గ్రే వాటర్ కానీ మనము అబ్జర్వ్ చేస్తే గ్రే వాటర్ మనము వాటర్ అనేది స్టోర్ చేసేది, అంటే ఎన్విరాన్మెంటల్కి ఇంపాక్ట్ అవ్వకుండా చేసేది మెయిన్గా మనము సోక్ పిట్స్ నిర్మించుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో సోక్ పిట్స్ అనేది ఫస్ట్ మనము ఇండివిజువల్ సోక్ పిట్స్ నిర్మించుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పాసిబిలిటీ లేకపోతే కమ్యూనిటీ సోక్ పిట్స్కి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ఇండివిజువల్ సోక్ పిట్స్కి, కమ్యూనిటీ సోక్ పిట్స్కి అసలు ఎలాంటి మెజర్మెంట్స్ ఉండాలి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఇండివిజువల్ సోక్ పిట్స్కి మనకి 6,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అయితే అసలు ఇండివిజువల్ సోక్ పిట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇండివిజువల్ ఏదైతే మనకి సోక్ పిట్ ఉందో దాన్ని నిర్మించుకోవాలి అంటే దానికి సంబంధించిన మెజర్మెంట్స్, స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేది మనం చూద్దాము. మనం ఫీల్డ్లో ప్లేస్ని బట్టి మనము చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఎర్త్ వర్క్ అనేది మనం ఏం చేయాలంటే 4 feet by 4 feet, డెప్త్ వచ్చేసరికి మనము 6 feet, డెప్త్ వచ్చేసరికి 6 feet తీయాలి. 6 feet తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే పెద్ద పెద్ద బౌల్డర్స్, రాళ్ళు అవన్నీ లేయర్ వేయాలి. పెద్ద రాళ్ళు వచ్చేసి ఒక 3 feet డెప్త్ అనేది పెద్ద పెద్ద రాళ్ళు వేయాలి. తర్వాత రిమైనింగ్ 3 feetలో మనము 1.5 అడుగు ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి రింగ్ అనేది మనం ఇక్కడ మధ్యలో ప్లేస్ చేయాలి. దీని హైట్ వచ్చేసి 3 feet. అయితే ఈ చుట్టూ కూడా మనం ఏంటంటే మొత్తము లేయర్ బౌల్డర్స్తో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వాటర్ అనేది, రెయిన్ వాటర్ అది అంతా లోపలికి వెళ్లకుండా మనము పాలిథిన్ కవర్తో ఫుల్గా కవర్ చేసి పైన మట్టేస్తాం. తర్వాత ఈ స్ట్రక్చర్కి ఇక్కడ నుంచి మనం ఒక పైప్ అనేది అమర్చి ఇక్కడ ఒక ఛాంబర్ అనేది పెడతాం. ఇది టాయిలెట్ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా అయితే ఇండివిజువల్ సోక్ పిట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము గవర్నమెంట్కి మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సోక్ పిట్స్ అనేది ఎన్ని నంబర్స్ అవసరం, ఓకే, అదేవిధంగా కమ్యూనిటీ సోక్ పిట్స్ మొత్తం ఎన్ని అవసరం. కమ్యూనిటీ సోక్ పిట్స్ మెయిన్గా మనం ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, అంగన్వాడీస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, సచివాలయాలు ఎదురుగా ఇక్కడ, తర్వాత కొన్ని విలేజెస్లో ఎక్కువగా వేస్ట్ వాటర్ బయటకు వస్తున్న చోట, ఇవన్నీ కూడా మనం కమ్యూనిటీ సోక్ పిట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక విలేజ్ మ్యాప్ కానీ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాంట్లో చూసి మనకి ఎక్కడ ఏ లొకేషన్స్లో ఏం కావాలనేది మనం గుర్తించవచ్చు. సో మనము ఇనిషియల్గా మనం విలేజ్ మ్యాప్ అనేది రెడీ చేయాలి. సో ఫర్ రఫ్గా విలేజ్ మ్యాప్ అనుకుందాం.
సో ఈ విలేజ్ మ్యాప్ అనేది మనము ఈ విధంగా మీకు ఉన్న విలేజ్ని లేఅవుట్ గీసుకున్న తర్వాత మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంది, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్ అవసరము, వాటిలో టాయిలెట్స్ ఉన్న వాటిలో సింగిల్ పిట్ ఎన్ని, ట్విన్ పిట్ ఎన్ని, సింగిల్ పిట్ ఉన్నని ట్విన్ పిట్గా మనం మార్చగలమా మార్చలేమా, అదేవిధంగా ఈ ప్రతి ఇంటికి సోక్ పిట్ ఉందా లేదా, సోక్ పిట్కి ప్లేస్ లేనప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మనం ఏం చేయాలి, కమ్యూనిటీ సోక్ పిట్కి కన్వర్షన్ చేయాలి. సో కమ్యూనిటీ సోక్ పిట్స్ ఇన్ని అనేవి మనకి కౌంట్ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కడైతే అవసరం అవుతాయో అన్ని నెంబర్స్ అనేది మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే కమ్యూనిటీ సోక్ పిట్స్ అవసరం అవుతాయో, ఓకే, అదేవిధంగా ఇండివిజువల్ సోక్ పిట్స్ అవసరం అవుతాయో, టాయిలెట్స్ అవసరం అవుతాయో వాటి నెంబర్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ కావాలి, ఈ ఏరియాలో ఒక టాయిలెట్ అవసరం, ఒక నెంబర్తో వేసుకున్నారు. తర్వాత ఈ ఏరియాలో ఈ లొకేషన్లో ఒకరికి అవసరం, ఈ ఏరియాలో ఒకరికి అవసరం, ఇది ఒక కలర్తో అయిపోయింది. తర్వాత మనకి సోక్ పిట్స్, సో సోక్ పిట్స్ అనేసరికి ఇది ఒక నెంబర్, ఈ ఏరియాలో ఒకరికి, ఈ ఏరియాలో ఒకరికి, వాళ్ళ ఇంటి పక్కనే ఇంకొకరికి, అదేవిధంగా ఇక్కడ ఇంకొకరికి, ఫోర్త్ ఇక్కడ ఒకరికి, అయిపోయింది. ఓకే, అదేవిధంగా కమ్యూనిటీ సోక్ పిట్స్కి వచ్చేసరికి మీరు ఇంకో కలర్ ఇవ్వచ్చు, ఇంకో కలర్ ఇచ్చుకున్నాం. అప్పుడు కమ్యూనిటీ సోక్ పిట్స్కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారు, కమ్యూనిటీ కాబట్టి C1 అలా అయినా ఇచ్చుకోండి, టాయిలెట్ T1 ఇచ్చుకోండి, సోక్ పిట్ S1 ఆ విధంగా అయినా ఇచ్చుకోండి. సో మనకి ఈ ఏరియాలో మనకి ఒక కమ్యూనిటీ సోక్ పిట్ అవసరం, సో C1. అదేవిధంగా ఈ ఏరియాలో ఒకటి అవసరం C2, ఈ ఏరియాలో ఒకటి అవసరం C3. ఓకే, ఈ విధంగా మనము విలేజ్ మ్యాప్ అనేది మనం డ్రా చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. తర్వాత ఒకవేళ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ స్ట్రక్చరు, దానికి అవుట్లెట్ ఉందా లేదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం రఫ్గా కానీ మనం డ్రా చేసుకుంటే మనకి ఫర్దర్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ వీడియోలో మీకు బ్లాక్ వాటర్ అంటే ఏంటి, గ్రే వాటర్ అంటే ఏంటి, అదేవిధంగా బ్లాక్ వాటర్ని మనము ఎటువంటి స్ట్రక్చర్స్ కట్టాలి, గ్రే వాటర్ని స్టోర్ చేసుకునే స్ట్రక్చర్ ఏ విధంగా కట్టాలి అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.